వెల్కమ్ టు సెటక్ న్యూస్. జనసేన పార్టీ 12వ ఆవిర్భావోత్సవం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో మనం ఉన్నాం. మనతో పాటు గాజంపేట తీసి ఎల్లటూరు శ్రీనివాసరావు గారు. చెప్పండి సార్, ఈ కాయకి మొత్తం ఈ నేను రాజంపేట నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు లాజిస్టిక్ కమిటీ మీటింగ్ అనేది ఒకటి నిర్వహించడానికి అందులో సభ్యుడిగా నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. 14వ తేదీన జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో నేను పాల్గొనకపోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే నిజంగా చాలా రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇలాంటి ఇలాంటి ఉత్సవానికి మేమందరం కలిసి రావడము చాలా సంతోషంగా ఉంది. ఈ ఉత్సవాన్ని రాష్ట్రము నలువైపుల నుంచి ఎంతోమంది జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు, ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రతి ఒక్కరూ కూడా జనసేన సభకు వచ్చి ఆ సభను విజయవంతం చేసేదానికి ఏర్పాట్ల కోసం ఇక్కడికి మేము ముందుగానే రావడం జరిగింది. ఆ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ లాజిస్టిక్ కమిటీలో ప్రతి ఒక్కరికి బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఇందులో దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడెక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉండాలి, ఎక్కడ వెహికల్స్ పెట్టాలి, ఎక్కడ సెక్యూరిటీ ఉండాలి, ఎక్కడ ఈ గ్యాలరీస్ ఎక్కడ ఉండాలి, అలాగే ఈ ఈ మన హాస్పిటల్స్ కానీ, సభ నిర్వహణ గురించి కానీ, తర్వాత చాలా అన్ని రకాల ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి, ఈ మీటింగ్‌కి మమ్మల్ని అందరినీ పిలవడం, వీటిలో ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మమ్మల్ని అందరినీ వాళ్ళు ఇక్కడికి పిలవడం జరిగింది. మేము కూడా ఎంతో ఉత్సాహంగా, ఉత్సాహంతో ఈ పని చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరొక్కసారి జేజేలు పలుకుతూ ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పిలుపును అలాగే నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే సార్, జనసేన అది టిక్కలు చూస్తాం కార్యకర్తలకి అలాగే తప్పకుండా అంటే మనం ఎంతో దూరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి మన జన సైనికులందరూ కూడా బస్సుల్లోనూ, తర్వాత వాహనాలు వేసుకొని సాధనలను రావడం జరుగుతుంది. చాలా అతి జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే మనం సభకు ఎలా వచ్చామో, ఎంత సంతోషంగా వచ్చామో, అలాగే అదే సంతోషంతో మనం తిరిగి వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా రోడ్లో మనకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ఎక్కడ కూడా యాక్సిడెంట్లు కానీ కలగకుండా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వీరు పర్సనల్గా బాధ్యత తీసుకొని, అక్కడ ఉన్న నియోజకవర్గ నాయకులందరూ కూడా పర్సనల్గా బాధ్యత తీసుకొని జాగ్రత్తగా ఇక్కడికి వచ్చి సభను విజయవంతం చేసి తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నా. అలాగే సార్, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు కూడా ఎప్పుడే అర్థమా దాని గురించి ఈ రేపటి రోజున జరగబోయే ప్రసంగంలో ఏమైనా చేసే అవకాశం ఉంటాయి? తప్పకుండా ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద దేశమందరికీ చూపు ఉంది. ఎందుకంటే ఆయన స్ట్రైక్ రేట్ 100% అనేది రావడం అనేది నాకు తెలిసి భారతదేశంలో మన పార్టీనే, జనసేన పార్టీనే 100% స్ట్రైక్ రేట్ సాధించడం జరిగింది. కాబట్టి దేశ రాజకీయాల్లో రేపు మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చే మెసేజ్ ఏముంటుందని ప్రతి ఒక్కరూ, నాతో సహా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఒక ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాము. ఆయన చెప్పే మాటలు కానీ, ఆయన ఇచ్చే సందేశం కానీ చాలా మందికి ఉపయోగపడుతుంది. దేశ రాజకీయాల్లో మలుగుదిక్కే అవకాశం ఉంటుందనే భావిస్తున్నాను. అలాగే సార్, పవన్ కళ్యాణ్ గారు చేపట్టు 9 ఏళ్ళు అవుతాయి. ఆ స్లాగ్లో కూడా ఎక్కడలే అభివృద్ధులు తీసుకోవచ్చు. పంచాయతీరాజ్ అయితే ఏమో తాయితీ పాటు వాటర్ గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ అనేది నిర్వీర్యమైంది. అంటే ఎటువంటి ఐజన్‌లో ఎక్కడ కూడా ఒక ఇటుక పెట్టడం గానీ, ఒక రోడ్డు వేయడం గానీ, సీసీ రోడ్డు వేయడం గానీ అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే కొన్ని అన్ని విలేజ్‌లకి రోడ్లు వేయడం గానీ, గ్రామ సభలు నిర్వహించడం గానీ, ఈ రకంగా ప్రతి పల్లెకు కూడా పవన్ కళ్యాణ్ అనే ఒక పేరు ప్రతి ఒక్కళ్ళు కూడా నానిపోయిండు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖ చేసినా కూడా ఆయన అటవీ శాఖ తీసుకున్నారు. అటవీ శాఖలో కూడా రెడ్ శాండిల్ అనేది మేము
రాయలసీమ జిల్లాలో ఉన్న రెడ్ శాండిల్ అనేది కంప్లీట్‌గా ఎక్కడ కూడా దొంగ రవాణా అనేది అరికట్టడం జరిగింది. సో, ఇలాంటి ఆయన శాఖల్లో ప్రతి శాఖలో వాటర్ ప్రతి ఇంటికి నీరు అందించే ఆహ్, ఆ స్కీమ్ కూడా త్వరలో జల్ జీవన్ మిషన్ కింద త్వరలో ప్రారంభించబోతున్నారు. అంటే ఆయన ఏ బాధ్యత తీసుకున్నా మనసా వాచా కర్మణ ఖచ్చితంగా పనిచేశారని చేస్తూ ప్రజలకు చూపెడుతూ ఆయన తీసుకున్న బాధ్యతను రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడము, ప్రజలకు మేలు చేసేదానికి ఆయన తన వంతు కృషిని చేయడము నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. థాంక్ అలాగే రోడ్లు గాని, లోకల్ ఫుడ్ గాని, పరిస్థితి ప్రాంతాల్లో కూడా చాలా బాగా జరుగుతున్నాయి. రోడ్లు, సిమెంట్ రోడ్లు ప్రతి ఊర్లో కూడా ఎక్కడ ఇబ్బందుంటే అక్కడ సిమెంట్ రోడ్లు ప్రపోజల్ చేయడం జరిగింది. అలాగే గోకులం షెడ్స్ ప్రతి ఊర్లో కూడా కట్టడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు అంటే ఈ గత 5 ఏళ్ళు చూసి తర్వాత గత 5 ఏళ్ల పాలకులు కంప్లీట్‌గా అభివృద్ధి అనేది నిర్వీర్యం చేయడం వల్ల ఇప్పుడు అందులో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రావడము, ఈ పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడము, దానికి ఒక పేరును సంపాదించి పెట్టాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే అసలు ఆయన చేయాల్సినంత ప్రజలకు సంబంధించిన రోలన్నీ చేయాలి. ఆ వరలో నిమగ్నమై కంప్లీట్‌గా అసలు ప్రతి ఒక్కరికి ఈయన మార్గదర్శకంగా ఉంటారని ఉంటున్నారు. కాబట్టి ఆయన ఇట్లాంటి శాఖలు ఎన్ని తీసుకున్నా కూడా తప్పకుండా సక్సెస్‌ఫుల్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ప్రజలకి రూ. 25,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని గతంలోనే పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. మొన్నటి బడ్జెట్‌లో కూడా ఈ 25,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా వచ్చిన విషయం హార్టీ ఇది చాలా గొప్ప స్కీమ్ అండి. భారతదేశంలో నాకు తెలిసి ఇటువంటి స్కీమ్ ఎవరు పెట్టలేదు. ఒక సామాన్య మానవుడు 25,00,000 రూపాయలతో ఆరోగ్యం బాగు చేసుకోవడం అనేది చాలా గొప్ప స్కీమ్. నిజంగా ఆయన్ని ఆ ఊర్లో ప్రజలు దేవుడిలాగా చూస్తున్నారు. ఆ స్కీమ్‌ని క్యాబినెట్‌లో పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అది పవన్ కళ్యాణ్ గారి భేటీలాగా నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి ఆలోచన రావడమే ఆయనకు చాలా గొప్పగా భావిస్తున్నాను. ఈ స్కీమ్ వల్ల చాలామంది పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకు కూడా చాలా మేలు జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని మీటింగ్ విజయవంతం చేసి అంతే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని మన ఎల్లటూరు శ్రీనివాసరావు గారు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.